వైసీపీ మళ్లీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకూడదు అన్నదే కూటమి లక్ష్యమని, వైసీపీని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ ఎంవీవీ కాలనీలో గల తన కార్యాలయంలో భీమిలి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను అన్ని విధాలుగా మోసం చేశారని, ఇప్పుడు 2024 ఎన్నికల్లో ప్రజలకు అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతోనే టీడీపీ, జనసేన, భాజపా కూటమిగా ఏర్పాటైందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, పవన్ కళ్యాణ్ విస్తృత ప్రచారంపై అన్ని చోట్ల ప్రజల స్పందన బాగుందని తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ 4న జగన్ రాజీనామా చేస్తారు అని, చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. ఆ రోజు 2019 ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లు కూడా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా, అటు అభివృద్ధి కాదు మిగతా అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వెనుకబడిపోవటం, మళ్ళీ ఇంకొకసారి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారిని బరాయించే కెపాసిటీ రాష్ట్రానికి లేదు. ఈ రాష్ట్ర ప్రజలు ఏమాత్రం కూడా పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఒక లక్ష్యంతో ఈ అన్ని పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో ఏమాత్రం కొద్దనం లేకపోవటం, ఏదో కొత్త సీసాలో పాత సారాలాగా ఏదైతే 2019లో చెప్పిన అంశాలు ఉన్నాయో వాటిల్నే మళ్ళీ ఆయన రిపీట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన కొత్త విషయాలు ఏంటంటే, పెన్షన్ ఏదైతే 3000 అని చెప్పి 5 ఏళ్ళు తీసుకున్నాడు 3000 చేయడానికి, మళ్ళీ కూడా వచ్చే 5 ఏళ్లలో కూడా 24 ఎన్నికలైతే 24 కానీ 25 కానీ 26 కానీ 27 కానీ ఏమీ పెన్షన్ పెంచడంట. 28 ఒక 250 రూపీస్, 29 ఇంకో 250 రూపీస్. అంటే ఎన్నికల సంవత్సరాలు 28, 29 ఎన్నికల సంవత్సరాలు కాబట్టి ఆ సంవత్సరంలో ఒక 2 లక్షల రూపాయలు పెంచుతాను పెన్షన్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అంటే ఇంత పిచ్చోళ్ళ ప్రజలు ఎన్నికల కోసం నువ్వు 2 లక్షల రూపాయలు పెంచుతానంటే నమ్మి నీకు ఓట్లేస్తారా అని చెప్పి దాని మీద ప్రజలు కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్పష్టంగా రేపు ఎలక్షన్ అయిపోయిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 4000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పని ఆయన హామీ ఇవ్వటం, అలాగే అటువంటి ఎన్ని అంశాలు చాలా ఇప్పటికే చెప్పారు. ఏప్రిల్ నుంచి ఇస్తారు కాబట్టి ఈ 3 నెలలకి ఏప్రిల్, మే, జూన్ కూడా ఈ అరియర్స్ 1000 రూపాయల లెక్కన 3000 ప్లస్ 4000 రెగ్యులర్ పెన్షన్, మొత్తం మొట్టమొదటి నెలలో 7000 రూపాయలు ఆ వృద్ధులకి పెన్షన్ ఇచ్చేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి కూడా మేనిఫెస్టోలో ప్రముఖంగా చెప్పడం జరిగింది. ఇక అమ్మఒడి కానీ, అమ్మఒడి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక్కటే ఇంట్లో ఒకరికి ఇస్తా ఉన్నాం, అమ్మకే ఇస్తా ఉన్నాం, పిల్లల సంబంధం అని చెప్పారు. అలా కాకుండా తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది కూడా 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 లెక్కన ఇట్లా ఎంతమంది పిల్లలుంటే అన్ని 15,000 రూపాయలు. అలాగే ఆడవాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కావచ్చు, ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు కావచ్చు, రైతులకి 20,000 రూపాయలు ఆర్థిక సాయం కావచ్చు, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి 3,000 కావచ్చు, ఇంటింటికి మంచినీటి కొళాయిలు కావచ్చు. వీటన్నిటితో పాటు గత ప్రభుత్వం ఏదైతే డ్రాస్టిక్గా ఫెయిల్ అయిందో కొన్ని అంశాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన జాబ్ క్యాలెండర్ కానీ, మెగా డిఎస్సీలు కానీ, ఉద్యోగ ఉపాధి కల్పన కానీ, ఇటువంటి వాటిలో డ్రాస్టిక్ అట్టర్ ఫెయిల్యూర్ అయింది గవర్నమెంట్. ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ వాళ్ళు ప్రకటించలేకపోయారు. అలాగే మెగా డిఎస్సీలు అని చెప్పని 5 ఏళ్లలో ఒక్క మెగా డిఎస్సీ లేదు. పూర్తిగా దగా చేసే విధంగా 4 సంవత్సరాల 9 నెలల తర్వాత 3 నెలల్లో ఎలక్షన్లు ఉందనంగా ఒక డిఎస్సీ పేరుతోటి 6,000 పోస్టులకి పెడితే నోటిఫికేషన్ ఇస్తే ఆ రోజు మేము చెప్పాం ఇంకా 3 నెలల్లో ఎలక్షన్ కాబోతా ఉండగా ఇప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే ఎప్పుడు టెట్ అవుతుంది, ఎప్పుడు ఎగ్జామినేషన్ అవుద్ది, ఎప్పుడు అది ప్రాసెస్ అవుతుంది, ఇవన్నీ కూడా ఉత్తుత్తి డిఎస్సీలు అని చెప్తే ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కయ్యమని లేశారు.